ఇక్కడ కాలం అనేది మనిషికి చాలా విలువైనది. మనిషి జీవితంలో కాలం అనేది ఎంత విలువైనదంటే మనిషి ఊహించలేనంత విలువైనది. ఈ కాలం గురించి ఎంతో మంది ఎంతో గొప్పగా చెప్పారు. కాలం అనేది ధనమని, బంగారం అని, ఎంతో విలువైనదని. దీనినే ఇంగ్లీష్ లో టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్ అన్నారు. అంటే టైం అన్నది ప్రపంచంలోనే అన్నిటికంటే విలువైనదిగా చెప్పారు. టైం అనేది గోల్డ్ కింద కూడా చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా టైం గురించి ఎవరికి నచ్చినట్లుగా వారు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. అసలు ఈ టైటిల్ కాలం నెరిగి నిద్ర మేలుకో అనే ఈ టైటిల్ దేనికోసం తీసుకోవడం జరిగింది అంటే, ఈ యొక్క ప్రపంచంలో మనం దేనిని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలం. ఉదాహరణకు ధనాన్ని పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలం, బంగారాన్ని పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకోగలం. వన్స్ మన లైఫ్ లో ఈ యొక్క కాలం అన్నది జరిగిపోతే మళ్ళీ మనం దాన్ని తిరిగి సంపాదించుకోలేము. ప్రియమైన దేవుని పిల్లలారా, కాలంలో సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. అందుకే మన ముందు జరిగిపోయిన ఒక నిమిషాన్ని కానీ ఒక గంటను కానీ మళ్ళీ మనం తిరిగి తీసుకుని రాలేము. అందుకే చాలా మంది బాధపడుతూ ఉంటారు, అయ్యో నేను నా లైఫ్ లో చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నాను, నా టైము నాకు తెలియకుండానే వేస్ట్ అయిపోతుంది అని ఎంతో మంది బాధపడతారు. కొంతమంది అయ్యో నేను బాల్యంలో చేయవలసిన పనులు ఇప్పుడు యవ్వనంలో చేస్తున్నాను, నేను నా బాల్యంలో అన్ని పనులు నేర్చుకుని ఉంటే ఇప్పుడు నాకు ఇన్ని తిప్పలు రావు కదా అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో నా పుట్టినింట్లో ఈ పనులన్నీ నేర్చుకుని ఉంటే ఇప్పుడు అత్తవారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇన్ని తిప్పలు పడవు కదా, అత్తతో ఇన్ని తిట్లు తినను కదా అని అనుకుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన టైంలో పెళ్ళిళ్ళు చేసుకోరు, నేను బ్రహ్మచారిలో ఉండిపోతానని అప్పుడు బాగానే నవ్వుతారు. తర్వాత నెత్తి మీద 4 ముసలి వెంట్రుకలు వచ్చేసరికి నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి అంటారు. అప్పుడు అమ్మాయిలు ఏమంటారు, నో 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 అంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి కాలం యొక్క విలువ అర్థం కావాలి. ఒక నిమిషం విలువ గురించి మనం ఆలోచిస్తే ఒక నిమిషం ఎంతో ప్రాముఖ్యమైనదో మనం ఆలోచించుకుంటాడా. ఎప్పుడైతే మన లైఫ్ లో ఒక్క నిమిషంలో బస్సు మిస్ అవుతామో అప్పుడు మనకి ఒక నిమిషం యొక్క విలువ అందరికి అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ బస్సు మిస్ అయిన తర్వాత కొన్ని గంటల పాటు ఇంకొక బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాం చూడండి. అప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో ఒక్క నిమిషం ముందు వస్తే మన సొమ్ము ఏం పోద్ది అని మనం మనమే తిట్టుకుంటాం. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే మనం వెయిట్ చేస్తున్న కొన్ని గంటలు ఉన్నాయి చూడండి, అప్పుడు మనం లూజ్ చేసిన ఆ ఒక్క నిమిషం మీద ఆధారపడి ఉంది. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఒక నిమిషం విలువ ఏంటో. ఒక సెకండ్ గురించి మనం ఆలోచించినట్లయితే మన రీసెంట్ గా ఒకటి జరిగింది. సండే మార్నింగ్ కూరగాయలు కొనడానికి మా అమ్మ నేను మార్కెట్కి వెళ్ళాం. అయితే మార్కెట్ లో చాలా ఆవులు ఉంటాయి, కూరగాయల మార్కెట్ అంటే ఆవులు ఎక్కువ ఉంటాయి కదండి. అయితే నా వెనకాల ఆవు ఉంది, నేను గమనించలేదు. అయితే ఒక ఆయన అన్నాడు, పాప ఆవు పరిగెత్తుకుంటూ వస్తుంది, నువ్వు పక్కకు జరుపుకో అని గట్టిగా అరిచాడు. అయితే నేను ఒక్కసారి ఒకే అడుగు పక్కకి వేసాను. ఆ అడుగుగా వేయకపోతే ఖచ్చితంగా ఆవు నన్ను పొడి చేసేది. అప్పుడు అనుకున్నాను, దేవా ఒక్క క్షణంలో నేను అడుగు వేయకపోతే ఖచ్చితంగా ఈ పాటికల్లా నేను ఏదో ఒక హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉండాలి, దేవా నన్ను కాపాడవు, నీకు వందనాలు అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచించినట్లయితే ఈ ప్రపంచం టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందని ఆలోచించినట్లయితే ఒక సెకండ్ నుంచి ప్రారంభిస్తే 60 సెకండ్లు ఒక నిమిషం గాను, 60 నిమిషములు ఒక గంట గాను, 24 గంటలు ఒక దినం గాను, 365 రోజులు ఒక సంవత్సరం గాను ఈ మనుషులు ఇలా కాలాన్ని క్యాలిక్యులేట్ చేయడం అయితే మనం గమనిస్తున్నాం. అసలు ఈ టైం టేబుల్, ఈ కాలాన్ని క్యాలిక్యులేట్ చేయడం, ఈ కాలం యొక్క ప్రణాళిక ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచించగలిగినట్లయితే, ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభమైంది అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా ఈ యొక్క టైం టేబుల్ అన్నది మన తండ్రి దేవుడు ప్రారంభించాడు. ఇది ఎక్కడ ప్రారంభించాడండి అని మీరు మమ్మల్ని అడిగినట్లయితే, ఆదికాండం 1వ అధ్యాయంలోనే తండ్రి దేవుడు ప్రారంభించాడు. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 6 దినాల సృష్టి మనకి స్పష్టంగా అక్కడ తెలియబడుతుంది. మొదటి దినమున వెలుగును చీకటిని చేసినట్లుగా, 2వ దినమున ఆకాశమును చేసినట్లుగా, 3వ దినమున భూమిని గడ్డిని విత్తనములు ఇచ్చు ఫలవృక్షములను మొలిపించినట్లుగా,
4వ దినమున పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రములను చేసినట్లుగా 5వ దినమున పెద్ద పెద్ద మత్స్యములను ఆకాశ పక్షులను చేసినట్లుగా 6వ దినమున పశువులను పురుగులను భూమి మీద ప్రతి పురుగును అలాగే అడవి మృగములను చివరన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నదిని సృజించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ మనం బాగా ఆలోచించినట్లయితే సృష్టిని మొత్తం చేసిన తర్వాత నదిని చేశాడా, లేకపోతే ఫస్ట్ నదినే చేసి తర్వాత సృష్టిని చేశాడా? సృష్టిని మొత్తం చేసిన తర్వాత నదిని చేశాడు. అంటే మనకి ఇక్కడ అర్థం కావాలి, సృష్టి మొత్తం ఎవరి కోసం చేసినట్లు? నరుడు కోసం. ఫస్ట్ సృష్టిని చేశాడు. ఈ సృష్టిని మొత్తం ఈ నరుడు అనుభవించాలి అని చెప్పి నరుని చేశాడు. అంటే ఇక్కడ ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి టైం టేబుల్ లేకుండా ప్రారంభించాడు అంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిల్లోకి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఎవరు చదవకండి, నేను చదువుతాను. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే దేవుడు తన యొక్క పనిని 7వ దినములోగా సంపూర్తి చేశాడు. దేవుడు ఈ సృష్టిని 7 దినాల్లోగా పూర్తి చేయాలా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. 9 రోజుల కల్లా దేవుడు ఈ సృష్టిని పూర్తి చేస్తే, ఏవయ్యా దేవుడా 9 రోజుల కల్లా సృష్టి పూర్తి చేస్తావు అని అడిగే నాదులు ఎవరైనా ఉన్నారా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. లేకపోయినా దేవుడు 7 రోజుల కల్లా సృష్టి పూర్తి చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు అంటే ఇది పక్కా ప్లానింగ్ తోనే. ఈ సృష్టి చేసిన క్రమం చూస్తే మొదటి రోజు వెలుగును చీకటిని, తర్వాత ఆకాశాన్ని, తర్వాత భూమిని, భూమి మీద మొక్కలను, ఇదంతా ఒక కనెక్షన్ కింద నడుస్తుంది. ఈ కనెక్షన్ అంతా దేవుడు పక్కా ప్లానింగ్ తో, పక్కా టైం టేబుల్ తో చేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే సాక్షాత్తు మన తండ్రి అనే దేవునికే టైం టేబుల్ ఉంది. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఇంకా టైం టేబుల్ ఎవరికైనా ఉందా అండి అని ఆలోచిస్తే దేవుడు కలిగించిన ఈ సృష్టికి కూడా టైం టేబుల్ ఉంది. అదే ఎవరికంటే దేవుడు 4వ దినము చేసిన ఈ సూర్యుడు, చంద్రుడు, పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి, నక్షత్రములను చేశాడు. ఇందులో పెద్ద జ్యోతి అనేటువంటి సూర్యుడిని ఉదాహరణగా మనం తీసుకుంటే సూర్యుడికి కూడా టైం టేబుల్ ఉంది. సూర్యుడి యొక్క పని ఏంటి? ఎర్లీ మార్నింగ్ 6కి తూర్పున ఉదయించాలి, అలాగే ఈవినింగ్ 6కి పడమరను అస్తమించాలి. ఏ రోజైనా ఒక గంట ముందు వచ్చి తూర్పును ఉదయించినట్లు కానీ, తూర్పును ఉదయించకుండా పడమరను ఉదయించాలని కానీ ఎక్కడైనా మనం విన్నామా, లేకపోతే చదివామా? మనం డైలీ లైఫ్ లో ఎక్కడైనా చూసామా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. దేవుడు సూర్యుడికి పని చెప్పాడు, అది పక్కాగా టైం టేబుల్ పాటిస్తుంది, ఆ ప్రకారంగానే చేస్తుంది. ఏ రోజు కూడా దేవుని మాటను మేరలేదు. పక్కాగా టైం టేబుల్ సూర్యుడికి కూడా పాటిస్తున్నాడు. అంటే సాక్షాత్తు తండ్రి దేవుడే టైం టేబుల్ పాటిస్తున్నాడు. తర్వాత దేవుడు చేసిన ఈ సృష్టికి కూడా టైం టేబుల్ ఉంది. మరి మనకుందా టైం టేబుల్? ఆలోచించండి. ఈ కాలాన్ని మనం టైం టేబుల్ ప్రకారంగా గీసుకొని ఈ కాలాన్ని మనం ఫాలో అవుతున్నామా? ఆలోచించండి. మనం ఇంకా ఈ యొక్క టైంని ఎవరైనా పాటిస్తున్నారా అని మనం ఆలోచించినట్లయితే తండ్రికి ప్రియ కుమారుడు, కన్య గర్భమందు పుట్టిన మహనీయుడు, లోక రక్షకుడు, శకపురుషుడు, యుగపురుషుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారికి తండ్రి దేవుడు ఇచ్చిన ఆయుష్ అంతా ప్రియమైన దేవుని పిల్లలారా 33.5 సంవత్సరం. కరెక్ట్. ఈ 33.5 సంవత్సరంలో యేసుక్రీస్తు వారు ఎక్కడైనా టైం వేస్ట్ చేసినట్లుగా మనం బైబిల్లో చూడగలమా? చూడం. ఎక్కడ యేసుక్రీస్తు వారు టైంని వేస్ట్ చేసినట్లుగా మన బైబిల్లో కనబడదు. ఆయన 18వ ఏటే తండ్రి దేవుని పనిలో నిమగ్నం అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ సాక్షాత్తు తండ్రి దేవునికి టైం టేబుల్ ఉంది, దేవుడు చేసిన ఈ సృష్టికి టైం టేబుల్ ఉంది, యేసుక్రీస్తు వారికి కూడా టైం టేబుల్ ఉంది. మరి అందరూ టైం టేబుల్ పాటిస్తున్నప్పుడు నీకు నాకు ఏంటి? వారితో పోల్చుకుంటే నువ్వు నేను ఎంత? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించాలి. మనకి టైం టేబుల్ ఉండట్లేదు అంటే మనకి బాగా కొమ్ములు పెరిగిపోయాయని అర్థం. ఇంకా మనం ఆలోచిస్తే దేవుడు కలిగించిన ఈ సృష్టిలో భాగంగా దేవుడు 6వ దినమున నరునితో పాటు ఇంకా ఏం చేశాడు? జంతువులను, అడవి మృగములను కూడా చేశాడు కదా. ఈ జంతువులు కూడా టైం సెన్స్ ఫాలో అవుతున్నాయంట. చూడండి బైబిల్లో యోబు గ్రంథము
12వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును అంటున్నాడు. ఇక్కడ మృగముల వైపు మనం చూస్తే అవి మనకి ఏవో నేర్పిస్తాయి అంటారు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏంటి జంతువులు మనకు నేర్పిస్తాయా అని మీరు అనొచ్చు. ప్రియమైన దేవుని పిల్లల, జంతువులు మనకు నేర్పిస్తాయి. తమ యొక్క కాలంలో తమ యొక్క జీవితాన్ని అలవర్చుకుంటూ మన యొక్క పనిని మనం చేసుకోవట్లేదని చెప్పి తన యొక్క పనిని వాటి చేసుకుంటూ మనకి మన యొక్క కాలాన్ని మనకి గుర్తు చేస్తున్నాయి. అయినా కానీ మనం గుర్తు తెచ్చుకోవట్లేదు. అవునా, ఇది నిజమా? జంతువులు కూడా టైం టేబుల్ ఉందా అని మీరు అనొచ్చు. ఉంది ప్రియమైన దేవుని పిల్లల, బైబిల్లోనే ఉంది. మనందరికీ తెలిసిన సందర్భమే బిలాము గాడిద సందర్భం. ఇందులో గాడిదకి ఎన్ని దెబ్బలు తగిలినా సరే దేవుని యొక్క పనుల నుండి పక్కకు వెళ్ళిందా? వెళ్ళలేదు. ఎన్ని దెబ్బలు తిన్నా కానీ గాడిద దేవుని పనిలోనే ఉంది. బిలాము దేవుని పనుల నుండి పక్కకు వెళ్తే గాడిద బుద్ధి చెప్పిందా లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. ఇక్కడ దేవుని మాట విన్నది దేవుని పనిలో ఉంది. చాలా మంది ఏమిటంటారంటే, ఎవరైనా చిన్న చెత్త పని చేస్తే చాలు గాడిద అని నొక్కి మరీ తిడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవ్వరు ఎప్పుడు అలా తిట్టకండి. ఎందుకంటే ఇక్కడ గాడిద దేవుని పనిలో ఉంది. ఎవరు కూడా గాడిదాన్ని సంబోధించకండి, ఎందుకంటే గాడిద చాలా గ్రేట్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచించినట్లయితే ఆకాశ పక్షుల గురించి మనకు తెలిసిందే. అవి తమ యొక్క కాలాల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అన్ని లైన్గా వేరే వేరే ప్లేస్లకి వెళ్తూ ఉంటాయి. ఎండాకాలంలో ఒక ప్లేస్కి, వర్షాకాలంలో ఒక ప్లేస్కి. మీకు దీనికి కూడా ప్రూఫ్ చూపించాలి అంటే దేవుడు అన్ని బైబిల్లో రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లోనే చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశంలోకి ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. ఆకాశంలోకి ఎగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్లగోబయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే శంకుబుడి కొంగ అంటే ఇది బర్డ్. ఈ బర్డ్ అంట తన యొక్క కాలాన్ని తెలుసుకుంటుందంట, కాలం ప్రకారంగా నడుస్తుందంట. తెల్లగొబ్బ కూడా తన యొక్క కాలం ప్రకారంగా నడుస్తుందంట. అయితే నా ప్రజలు నేను పెట్టిన రూల్స్ ఫాలో అవ్వరు అని చెప్పి తండ్రి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణగా నేను శంకుబుడి కొంగ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ శంకుబుడి కొంగలు అనేవి ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికా అన్న ఈ కాంటినెంట్స్, ఈ ఖండాలలోని ఎక్కువ నివసిస్తూ ఉంటాయి. అయితే వర్షాకాలం వచ్చేసరికి ఇవి ఎక్కువ మంచు ప్రాంతాలు కాబట్టి ఎక్కువగా మంచుతో నింపబడతాయి. ఇలా మంచు ఎక్కువ రావడం వల్ల, అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ శంకుబుడి కొంగలు అనేవి అక్కడ నివసించలేక వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడానికి చూస్తాయి. ఇక్కడ మనకి దగ్గరలో లేక్స్, కొల్లేరు లేక్ అంటారు కదా, మనకి ఏపీకి దగ్గరలోనే ఉంది. ఇక్కడికి కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ వర్షాకాలం స్టార్ట్ అయితే ఇక్కడికి అంత ముందుగానే ప్రయాణించి ఇక్కడ ఎండాకాలం వచ్చేసరికి అవి ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అని తెలుసుకుని కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణించి మళ్ళీ అక్కడికి చేరుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, పక్షులకి టైం సెన్స్ లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దీనికి కూడా ఏ సమయంలో ఎప్పుడైతే వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండాకాలం అనేది దీనికి తెలుస్తుంది. అంటే దీనికి కూడా పక్కాగా టైం టేబుల్ ఉంది. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే తండ్రి అయిన దేవునికి టైం టేబుల్ ఉంది, ఈ సృష్టికి టైం టేబుల్ ఉంది, యేసుక్రీస్తు వారికి టైం టేబుల్ ఉంది, ఈ జంతువులు కూడా, మాటలు రాని ఈ జంతువులకు కూడా టైం టేబుల్ ఉంది, పక్షులకు కూడా టైం టేబుల్ ఉంది. మరి నీకు నాకు టైం టేబుల్ ఉందా? ఆలోచించండి. కాలము నెరిగి నిద్ర మేలుకో అంటే ఇది మామూలుగా మనుషులకు వచ్చే నిద్ర గురించి అయితే ఇక్కడ చెప్పడం లేదు. మన ఆధ్యాత్మికమైన నిద్ర గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సాతాను మన ఆధ్యాత్మికమైన మనోనేత్రములకు వృద్ధితనం కలుగజేస్తే మనం అందరం ఏమైనా పడుకుంటే దేవుడు వచ్చి పడుతున్నాడంట, లేపుతున్నాడంట. అయినా మనం సోమరిపోతులాగా కళ్ళు తెరట్లేదంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీకు ఒక మంచి విషయం చెప్తున్నాను. దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చే గ్రేట్ గిఫ్ట్ ఏదైనా ఉందా అంటే ఏంటది? ఆయుష్కాలం. ఆయుష్కాలం అనేది దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్.
ఈ ఆయుష్కాలం అనేది మన లైఫ్లో లేకపోతే మనం సంపాదించిన ధనము, బంగారం ఇవన్నీ వేస్ట్. మన ఇంట్లో కోట్లు ఉండడం ముఖ్యం కాదు, మన ఒంట్లో ప్రాణం ఉండడం ముఖ్యం. మన ఇంట్లో ధనం ఉండడం ముఖ్యం కాదు, మనకు ఆయుష్ ఉండడం ముఖ్యం. అలాంటిది ఈ ఆయుష్కాలాన్ని చాలా మంది చదువుల పేరుతో, ఉద్యోగాల పేరుతో, పెళ్లిళ్ళ పేరుతో పిల్లల్ని కనడంలో, పిల్లల్ని పెంచడంలో వృధాగా పోనిచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది ధైర్యంగా ఉంటారు. నా వెనక చూస్తే నా పేరెంట్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, నా సిబ్లింగ్స్ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, నాకేంటి, నాకేం భయం లేదని చెప్పి తొడగొట్టి వేసిన తిప్పుతారు. కానీ ఇక్కడ ఉన్నంతకాలం వీరు మనతో పాటు ఎందుకుంటారో తెలుసా? మన యొక్క టైంని వేస్ట్ చేయడానికి. బాగా ఆలోచించినట్లయితే మన యొక్క లైఫ్లో వీళ్ళతో ఎక్కువ గడుపుతూ ఉంటాం. వీళ్ళతో గడిపితే ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పిన రోజు అంటూ ఉంటుందా? ఉండదు. అంతా టైం పాస్. టైం పాస్ అంటే ఏంటి? టైంని వేస్ట్ చేయడం. అంటే పేరెంట్స్, కొలీగ్స్, సిబ్లింగ్స్ వీళ్ళందరూ మన యొక్క లైఫ్లో టైంని వేస్ట్ చేసే పాటలో ఒక భాగంగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా మనం ఆలోచించినట్లయితే దేవుడు మన యొక్క ఆయుష్ని తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చనిపోయిన అనుకోండి, దేవుడు లైన్లో నుంచోబెట్టి గరికిన వెన్నెల, గరికిన రాజు, గరికిన కమల అని పిల్లలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి పేర్లు, ఊరి పేర్లు అవే ఉండవు, యారాలు వన్, మనమంతా ఒక్కటి అని పిలిచాడు. అమ్మ నీకు ఆయుష్ ఎంత ఇచ్చాను తల్లి అని అడుగుతాడు. దేవా నాకు ఇచ్చిన ఆయుష్ 40 సంవత్సరములు దేవా. మరి ఏం చేసావమ్మా? దేవా నేను చేద్దాం అనుకునేసరికి నువ్వు నన్ను పిలిచేసావు దేవా, నేనేం చేయలేదు దేవా. ఇలాంటి మాటలు అంటే గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే మనం అగ్నిగుండంలోకి వెళ్ళి ఇలా కూర్చుని వణికిపోవాలి. ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిద్దాం. నేను ఈ భూమి మీద నాకు ఉన్నంతలో ఎదుటి వారికి సహాయం చేశాను. నాకున్న జ్ఞానంతో కొంతమందికి వాక్యం చెప్పగలిగాను, కొంతమందిని మార్చగలిగాను, కొన్ని మీటింగ్స్ పెట్టగలిగాను. తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, దేవా నేను కొంతమందికి వాక్యం చెప్పగలిగాను, కొంతమందిని మార్చాను దేవా, ఇది నేను చేసిన పని నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో. అంటే దేవుడు ఆలోచిస్తాడు, అవును ఈ బిడ్డ కొంచెమైనా నా గురించి కష్టపడింది అని. ఇప్పుడు టీచర్స్ చూడండి, 100 మార్క్స్లో 35 మార్క్స్ పర్సెంటేజ్ అనుకోండి, పాస్ పర్సెంటేజ్ అయితే 33 మార్కులు ఒకవేళ నేను తెచ్చుకుంటే ఇంకా 2 మార్క్స్ వేసి నన్ను పాస్ చేస్తారా లేదా? ఖచ్చితంగా పాస్ చేస్తారు. అలాగా తండ్రినే దేవుడు మనకు అప్పచెప్పిన పని 100% అయితే మనం మినిమం 80% మనం కనుక దేవుని పని చేస్తే మిగతా 20% దేవుడే మనకు చేసి మనం పాజిటివ్ రైడింగ్ లో ఉంటే దేవుడు కూడా మనకి మంచి ఈవులే ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అసలు మనం టోటల్ గా దేవుని యొక్క పనే మర్చిపోతే దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడు? ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. అసలు దేవుడి కాలం గురించి బైబిల్లో ఏమని రాయించాడో మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయండి. మనం విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అంటే మనం పడుకుని లెక్సే కాలం అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవడానికి, పొద్దున్నే స్కూల్ పిల్లల్ని లెగ్గొడతారు. దేనికి? లెగు అంటారు. దేనికోసం? స్కూల్కి టైం అవుతుంది కాబట్టి. ఇక్కడ కూడా మన తండ్రి దేవుడు వచ్చి లెగు నిద్ర మేలుకో, నీకు రక్షణ మరి సమీపంగా ఉంది, నీకు టైం అయిపోతుంది అని తండ్రి దేవుడు చెప్తున్నాడు. మనం కళ్ళు తెరుస్తున్నామా? లేదు, కళ్ళు మూసుకుని సోమరిపోతుల్లా ఉంటున్నాం. ప్రియమైన దేవుడి పిల్లలారా, దేవుడే సాక్షాత్తు మనకి నిద్ర మేలుకో అని చెప్తున్నా మనకు వినబడలేనట్టు యాక్టింగ్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం దేవుని పని చేయట్లేదంటే మనం యాక్టింగ్ లో ఉన్నాం. ఇలాంటి యాక్టింగ్ దేవుని దగ్గర చేస్తే తొక్క తీసేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇంకొకడు ఉన్నాడు, వాడేం చేస్తున్నాడు చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, సెకండ్ లైన్ నుంచి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. బహుక్రోధము గలవాడే మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మా పెద్దనాన్న మా ఇంటికి వచ్చి ఉన్నాడు అంటే ఆల్రెడీ వచ్చేసాడు.
ఈడు పని ఆల్రెడీ దిగి వచ్చేసాడంట. ఈడు పని ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి వీడు కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్న 2022, 2023లో అయితే ఎంతో మంది యవనస్తులు డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి ఎంతగానో గురైపోయారు. ప్రతి యవనస్తుడిని వీడొక వల్ల వేసుకుని వీడి పని ఎంతో సంతోషంగా చేస్తున్నాడు. అక్కడ దేవుడు గుండెలు కొట్టుకుంటూ నా పిల్లలు ఏంటి ఎలా అయిపోతున్నారు అని బాధపడుతుంటే వీడు సంతోషంగా వీడి పని వీడు చేసుకుంటున్నాడు. మనల్ని వచ్చి లెగమ్మా నీకు టైం అయిపోతుంది, నా పని చేసి నా దగ్గరకు వచ్చేయమ్మా అంటే మనమంట కళ్ళు తెరట్లేదంట. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు అక్కడ ఎంత బాధపడుతున్నాడో చూడండి. దేవుని యొక్క బాధను మనం అందరం గ్రహించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పటికైనా సంవత్సరాలు మనం మింగేస్తున్నా దేవుడు ఇంకొక సంవత్సరం మనకి మన యొక్క లైఫ్ లో ఇస్తున్నాడు అంటే మనం ఎప్పటికైనా మారుతాము అని ఆయనకు ఆశ. ఆ ఆశను మనం నిరాశ చేయకూడదు. ఇంకా మనం బైబిల్లో చూసినట్లయితే మార్కు సువార్త 13వ అధ్యాయము 35, 36, 37 వచనములు. మార్కు సువార్త 13వ అధ్యాయము 35 నుంచి 37 వచనములు మనం చూసినట్లయితే, ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచుండుట చూచినేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. నేను మీతో చెప్పునది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుటని. ఇక్కడ మెలకువగా అంటే మనం రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చేస్తారో ఎవరికి తెలియదంట. మనం పడుకున్నప్పుడు వస్తాడో, మనం లేచినప్పుడు వస్తాడో, మనం కూర్చున్నప్పుడు వస్తాడో, పొద్దున్న వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, సాయంత్రం వస్తాడో, ఎప్పుడు వస్తాడో ఇక్కడ మనకి తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చేసరికి మనల్ని మాత్రం రెడీగా ఉండమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒక రకంగా మనకి ఆన్సర్కి ఇచ్చినట్లే. యేసుక్రీస్తు వారు వస్తారు, మీరందరూ రెడీగా ఉండండి. ఎగ్జామ్ పెడతాను, మీరందరూ రెడీగా ఉండండి అంటే ఎప్పుడు పెడతారో చెప్పరు. ఒక్కొక్క కాలేజ్ లో అయితే మనం రెడీగా ఉండాలి. ఎగ్జామ్ సడన్ గా పెట్టిన వాళ్ళు, రాసిన వాళ్ళు పాస్ అవుతారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. ఇలాగా ఇది కూడా మనకు ఒక పరీక్ష లాంటిదే. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో తెలీదు, అందరూ రెడీగా ఉండండి అంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజానికి మనిషికి జీవితంలో టైం టేబుల్ అన్నది ఎప్పుడు ఉంటుంది అంటే, ఎవరికైతే జీవితంలో ఒక గోల్, ఒక అంబిషన్, ఒకటి సాధించాలి అనే దృఢ సంకల్పం ఎవరికైతే ఉంటుందో వారికే లైఫ్ లో గోల్ అన్నది ఉంటుంది. మనకి లైఫ్ లో టైం టేబుల్ లేదు అంటే మన లైఫ్ లో గోల్ అన్నది లేదు. మనం అసలు ఎందుకు వస్తున్నామో సంఘానికి, అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము అన్నది మనకు తెలియదు. ఎందుకంటే టైము పొద్దున్న అవుతుంది, లేస్తున్నాము, రాత్రి పడుకుంటున్నాము, మధ్యలో తింటున్నాము, అన్ని చేస్తున్నాం. అంతేగాని మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అది మనకు తెలిసినా మనం టైం ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు అంటే మనం అసలు సాధించవలసింది ఏంటో మనం మర్చిపోతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, 2023 మొత్తం ఇలాంటి మంచి మంచి మాటలు విన్నారు. ఈ చెవును విన్నారు, ఈ చెవును వదిలారు. ఇప్పుడు కూడా ఈ చెవును వింటున్నారు, ఈ చెవును వదలకూడదు, ఇంకొక చెవును వదలకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే మీకు ఇచ్చిన 2024వ సంవత్సరమే ఇది మీ చివరి ఆఖరి సంవత్సరం అనుకుని ఇదే ఇప్పటి వరకు మీరు పని చేయలేని వారిగా ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరమైన పని స్ట్రాంగ్ గా చెయ్యాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, మాకు టైం వేస్ట్ అయిపోయిందని మాకు తెలిసిందమ్మా, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు మాకు సమయం తక్కువ ఉంది కదమ్మా, ఇప్పుడు ఏంటి దానికి పరిష్కారం నువ్వు చెప్పమ్మా అంటే దానికి పరిష్కారం మన తండ్రి అయిన దేవుడు బైబిల్లో రాయించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, సమయం తక్కువ ఉన్నా సరే మనం ఏం చేయాలన్నదానికి పరిష్కారం చూపించాడు. సేమ్ క్వశ్చన్ కి మన అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం, 2వ తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం, తిమోతి వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ప్రయాస అంటే ట్రై చేయడం. అయ్యగారండి నేను ఒక మీటింగ్ పెట్టడానికి ఒక సంవత్సరం నుంచి ప్రయాసపడుతున్నాను అయ్యగారండి అంటే సంవత్సరం నుంచి నేను మీటింగ్ పెట్టడానికి ఎంతగానో ట్రై చేస్తున్నానని. ఇక్కడ కూడా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించడానికి ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఇంకా సమయం లేదు. దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు సమయం లేదు కాబట్టి ఏమైనా చెయ్యాలి అంటే ఉన్న సమయంలో మనకు ఉన్న జ్ఞానంతో ప్రతి ఒక్కరికి వాక్యాన్ని ప్రకటించాలి.
ఇప్పుడు వాక్యం తెలియని వారికంటే మనకి కొంచెం జ్ఞానం ఉందా లేదా ఆలోచించండి. బైబిల్ మొత్తం నేర్చుకున్న తర్వాత నేను చెప్తాను అని కూర్చుంటే ఈ బైబిల్ మొత్తం నేర్చుకునే లోపల దేవుడిని ఎత్తేసి నువ్వు ఎంతమందిని మార్చావమ్మా అంటే మీరు ఎవరైనా ఎంతమంది మార్చామని చెప్తారు? మన చేతిలో ఎవ్వరూ ఉండరు. కాబట్టి మీకు ఎంతో కొంత వాక్యం వచ్చు కాబట్టి ఆ వాక్యాన్ని ఇప్పుడు భూమి మీద వెదజల్లేవారుగా ఉండాలి. దేవుని పిల్లలారా, మనకు సమయం లేదు. దేవుడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పడానికి ముందుగానే ఇక్కడ మనం రెడీ అవ్వాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అసలు టైం టేబుల్ అన్నది ఈ భూమి మీద ఉన్న వారందరికీ, భూమి మీద ప్రతిదానికి, సృష్టిలో ఉన్న ప్రతిదానికి టైం టేబుల్ ఉంది. ప్రతిదానికి టైం టేబుల్ ఉంది. అసలు మనం ఉదాహరణగా లోక విద్య అయినటువంటి కాలేజీని స్కూల్ కనుక మనం చూసుకుంటే ఈ కాలేజీల్లో స్కూల్లో కూడా టైం టేబుల్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఏ సమయంలో ఏం చెయ్యాలి అని ప్రతిదీ టైం టేబులే. ఉదాహరణకు మా కాలేజ్ గురించి నేను చెప్పాలి అంటే మార్నింగ్ 3 hours 3 గంటలు 3 పీరియడ్లు జరుగుతాయి. మధ్యాహ్నం 4 గంటలు 4 పీరియడ్లు జరుగుతాయి. మొత్తం 7 hours. 7 hours కి 7 మేడంలు వచ్చి క్లాస్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు. లాస్ట్ అవర్ మళ్ళీ ఎగ్జామ్ కూడా పెడతారు. ఈ రోజు మొత్తం ఏం చెప్పారో అది అలా. ఇలా మనకి రోజు 7 గంటలు, ప్రతి పీరియడ్ 7 గంటలు కదా, 7 పీరియడ్లు 7 గంటలు. ఇలా ఈ 7 గంటల సేపు మనం ఈ సంవత్సరం అంతా మనం చదివితేనే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవుతాం, లేదంటే ఫెయిల్ అవుతాం. ఇలా ఈ లోక విద్యకే ఇంత ప్రయారిటీ ఇచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనకు టైం ప్రకారంగా నడుచుకోండి అంటే మనం నడుచుకుంటున్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఉదాహరణకు మనకి టైం సెన్స్ ఉందా అంటే సంఘానికి ఆదివారం 6 గంటలు పెడితే కనీసం 6:20 నిమిషాలు 6:30 నిమిషాల కన్నా ఎవరైనా అటెండ్ అవుతున్నారా? మన ఎబినేజర్ అంకుల్ గారు ప్రతి వారం ఎంతగానో చెప్తారు, ముందు రెండమ్మా అంటారు. మీ పిల్లలు కాన్వెంట్ స్కూల్కి కాలేజీలకి పంపించేటప్పుడు 9 గంటలకి అయితే 8:30కే స్కూల్లోని కాలేజీలోని అటెండ్ అయ్యేటట్లు చేస్తారు. మరి లోక విద్యను డబ్బులతో కొంటున్నాం కాబట్టి అలా పంపిస్తున్నారు. ఇది దేవుని విద్య కదా, దీనికి చులకన, దీనికి డబ్బులు ఎవరు కట్టించుకోరు కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు వస్తాము, ఇష్టం వచ్చినప్పుడు కూర్చుంటాం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు అంటే చులకనగా ఉందా? చెప్పండి ప్రియమైన దేవుని పిల్ల, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా నేను చెప్తున్నాను. నాకు కూడా టైం పంచువాలిటీ లేదు ప్రియమైన దేవుని పిల్ల. మనకి ఇంకా సమయం లేదు, సమయం కొంచెమే అని తెలుసుకొని సాతాను వాడి యొక్క పని మొత్తం చేసుకుని యవ్వనస్తులైన వారందరినీ ముసలి ముతక అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఎవరు దొరికితే వాడిని పట్టుకుని వెళ్ళిపోదామని బహు క్రోధం గలవాడే మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ఎగ్జామ్ కొద్దిసేపట్లో అంటే స్టూడెంట్స్ అందరూ ముందుగానే రెడీ అయిన వాళ్ళు అయితే బాగా ప్రశాంతంగా ఉంటారు. లేదు రెడీ అవ్వకపోతే ఎవరి చేతిలో ఏ పేపర్ ఉందా తీసేసుకుని చదివేదా, ఏదో పెద్ద చదివేసి పొడిచేసిన లాగా అప్పటికప్పుడు చదివేసి ఏదో రాసేద్దాం అనేసి అనుకుంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ ఇప్పుడు ఈ సంఘానికి మనం లేటుగా రావడం వల్ల తండ్రి అయిన దేవునికి అక్కడ అవమానం అనేది జరుగుతుంది. చివరిగా మీకు ఒక మంచి చెప్తాను ఏంటంటే, ఏ సంఘం అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుందో ఆ సంఘమే అభివృద్ధి చెందుతుంది. మన సంఘానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ పాటించే నాదులే లేడు. చెప్పే నాదులు కూడా ఉన్నారు, కానీ మనం పాటించకపోతే ఎవరికి నష్టం? చెప్పేవారు బాగానే ఉంటారు. ఇదిగో ఎగ్జాంపుల్ గారి చేత నీకు ఇన్నిసార్లు చెప్పించాను, కానీ నువ్వు మారావా? మారలేదు. కాబట్టి వెళ్ళి కూర్చో నరకంలో బాగా మండు అంటాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు, అప్పుడు మనమే చెప్పాలి సమాధానం. మీకు చివరిగా ఒక మంచి ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఏంటంటే, మనిషికి ఎన్ని కాలములు, మన యొక్క లైఫ్ లో మనకి ఎన్ని కాలములు? సంవత్సరములకి 3 కాలములు. ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం కానీ చలికాలం కానీ ఒకటే. అందరికి తెలిసింది 3 కాలాలు. కానీ నిజానికి మనకి 3 కాలాలు కాదు ప్రియమైన దేవుని పిల్లలు, 4 కాలాలు. ఏంటో చెప్పమంటారా? 1 ఎండాకాలం, 2 వర్షాకాలం, 3 శీతాకాలం, 4 పోయే కాలం. ఈ పోయే కాలం ఎప్పుడు వస్తుందండి అని అడిగితే ఈ పోయే కాలం ఈ 3 కాలాలతో కలిపి వచ్చేస్తుంది. ఎలాగంటే, నాకు పోయే కాలం ఎండాకాలం అయితే మీకు పోయే కాలం వర్షాకాలం, మీకు పోయే కాలం శీతాకాలం. ఈ పోయే కాలం రాకముందే మన యొక్క దీపాల్లో నూనె నింపుకోవాలి. ఈ దీపాల్లో నూనె ఎవరికైతే ఉండదో వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాలం నెరిగి నిద్ర మేలుకో అంటే మనం పడుకున్న వాళ్ళని లేపట్లేదు,
మనం ఈ లోకాసుల్లో మునిగిపోయాం కాబట్టి ఈ లోకాసుల్లో మునిగిపోయి మన యొక్క పనులు మనం చేసుకుంటున్నాం అంటే ఏంటి? మనం దేవుని పని చేయట్లేదు కాబట్టి మనం పడుకుని ఉన్నాం. మనల్ని లెగమంటున్నాడు దేవుడు. సాక్షాత్ దేవుడే మనల్ని లెగమన్నప్పుడు మనం లెగాలి. మనకి ఇంకా సమయం కొంచెమే ఉంది. మనకి మరణము ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ వారంలో, ఏ రోజులో, ఏ గంటలో, ఏ నిమిషంలో, ఏ సెకండ్లో ఎవరికి ఎప్పుడు ఎలా మరణం వస్తుందో తెలియదు. అందరూ జాగ్రత్తగా ఉందాం. బీ కేర్ఫుల్ టు ఆల్, బివేర్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనములు తండ్రి. తండ్రి, నాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని తండ్రి మీ పిల్లలైన వారందరికీ చెప్పాను తండ్రి. తండ్రి, నేను చెప్పిన కొన్ని మాటలైనా తండ్రి మీ పిల్లలైన వారందరికీ అర్థమయ్యే నేను భావిస్తున్నాను దేవా పరిశుద్ధుడా. ఇందులో నేను ఏమైనా తప్పులు పొరపాట్లు చెప్పు ఉంటే తండ్రి నన్ను క్షమించండి తండ్రి. తండ్రి, ఇలాంటి మాటలు తండ్రి నాకు సమయం ఉన్నంతకాలం తండ్రి అనేక మందికి చెప్పగలడానికి సహాయాన్ని దయచేయండి దేవా పరిశుద్ధుడా. మాకు సమయం కొంచెమే అని నువ్వు చెప్పినా కానీ మేము తండ్రి వినకుండా తండ్రి మా యొక్క పనులు మేము చేసుకుంటున్నాం దేవా. అపవాది తన యొక్క సమయం కొంచెమే అని తెలుసుకుని తండ్రి బహు క్రోధము గలవాడే తండ్రి మా యొద్దకు దిగివచ్చి తండ్రి ఒక్కొక్కరిని తన యొక్క వల్ల వేసుకుంటున్నాడు దేవా. తండ్రి, అపవాది వల్ల పడకుండా తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాను మేము తండ్రి. తండ్రి, టేబుల్ ప్రకారంగా తండ్రి మేము మీ యొక్క పని చేసి తండ్రి సమయమందును అసమయమందును తండ్రి నీ యొక్క వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండగలడానికి సహాయాన్ని కృపను అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున సమర్పించి అడుగుపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ నా